అసెంబ్లీలో వైట్ బడ్జెట్ మీద శ్వేతపత్రం ప్రవేశపెట్టాడు. శ్వేతపత్రం అని చెప్పిన మాట ఏంటంటే ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కేసీఆర్ గారు మాకు లంకె బిందెలు ఇస్తారని చెప్పి అనుకున్నా, ఖాళీ కుండలే ఇచ్చిండు. అంటే అర్థం ఏంటంటే 5 దశాబ్దాలు దేశాన్ని పాలించిన పార్టీ, 4 దశాబ్దాలు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించిన పార్టీ, అనేక సార్లు అసెంబ్లీలో మీరు అప్పులమయం చేస్తున్నారు, మీరు అడ్డగోలు అప్పులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారని చెప్పి మాట్లాడిన పార్టీ అవగాహన ఉండి మరి హామీలు ఇచ్చిందా, మోసం చేయడానికి హామీలు ఇచ్చిందా, తెలంగాణ ప్రజలు తేల్చుకోవాల్సిన సందర్భమైంది ఆసనమైంది. కానీ ఒకటి మాత్రం స్పష్టమైంది ఏంటంటే ఏది ఏమైనా కూడా ఈ దఫా బీఆర్ఎస్ పార్టీ ఓటేయడం వల్ల పెద్ద లాభం లేదు. కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే కేంద్రంలో ఒరిగేది లేదు. ఇవాళ బీజేపీ పార్టీ ఓటేస్తే కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా గొప్పగా ముందుకు పోవాలంటే అన్ని రంగాల్లో మోడీ గారి ప్రధానమంత్రి కావాలి. ఇక్కడ ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మీరే కావాలంటే భావన ఉంది. కాబట్టి ఇవాళ ఇంకా ఎంత బాధ అయితే అంటే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సైన్స్ టెక్నాలజీని ఎంత మిస్యూజ్ చేస్తున్నారు. ఇవాళ రిజర్వేషన్లు వద్దన్నాడు మోడీ అమిత్ షా అని చెప్పి మార్ఫింగ్ చేసి పెట్టించాడు. నేను అనుకున్నా నేను కేసీఆర్ జుట్లకెళ్ళి కొడతా, కేసీఆర్ ఇట్లా చేస్తా అంటే నేను అనుకున్నా ఆయన కూడా గొప్ప పని చేస్తున్నాం అనుకున్నా. కానీ ఇట్లా అబద్ధాలు ప్రచారం చేయట్లో, మార్ఫింగ్ చేయించట్లో, మోసం చేయించట్లో కేసీఆర్ని మించిపోయినా అనేటువంటిది ఇలా కనపడతా ఉంది. ఇది ఆయనకి ఇట్లా మోసం చేయలే, ఆయన డైరెక్ట్గా ఆయన చేసారు. కానీ ఈ మార్ఫింగ్ చేసుడు ఆయన ఏంది అన్నట్టు చేసారు, చేస్తే ఆయన బాధ్యతని చెప్పి చేస్తున్నా అని చెప్పేది. నేను ఏదో మాట్లాడుతున్నాడు ఆయన ఈటల రాజేంద్ర గారు అన్నిటికీ సాక్ష్యం ఎట్లుంటుంది అనేది రేపు తెలుస్తుంది. దేని సాక్ష్యం ఉంటారు. మేము 2015లోనే మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మెకు అండగా ఉన్నాడు. నేను మంత్రి పదవి కంటే కూడా కార్మికుల ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి అండగా ఉన్నాడు. నేను ఆర్టీసీ కార్మికులు అశ్వత్థామరెడ్డి నాయకత్వంలో సమ్మె చేస్తే మేము ఆర్టీసీ మంత్రిగా ఉండి కూడా ఆర్టీసీ కార్మికులు మద్దతించాము. మేము ఎప్పుడు వాళ్ళ లెక్క ఊసరవేళ్ళ లెక్క రంగులు మార్చడం, భాష మార్చడం కాదు. మాకు ఒక పద్ధతి ఉన్నది. ఇప్పుడు కూడా ఏదో సోషల్ మీడియాలో వస్తుంది, ఈటల రాజేంద్ర గారు మల్కాయి నియోజకవర్గ ప్రజానికానికి ఏదో తాగుబోతులని ఏదో దొంగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సృష్టించి మార్ఫింగ్ చేసి పెడుతున్నట్టు ఇట్లాంటి చిల్లర పనులు ఎవరు చేస్తారో మళ్ళీ అదే చిల్లర పద్ధతిలో కథమైపోతారు. మేము 24 years అవుతుంది. మా భాష పట్ల అవగాహన ఉంది. మేము ఎంత ఉద్వేగానికి లోనైనా, ఎంత గంభీరమైన సందర్భాలు వచ్చినా ఎప్పుడు ఒక్కసారి కూడా మాట తులలే, భాష మారలే, సంస్కారహీనంగా ఎప్పుడు ప్రవర్తించలే. మమ్మల్ని పట్టుకొని ఇట్లా అట్లా డెఫినెట్గా ప్రజలు గమనిస్తారు. ఇవన్నీ ఈ ప్రచారాల ఊరులో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గురించి 4 నెలలనే అర్థమైంది ఏంటంటే అబద్ధాల కూరు, ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఇది ఆయన పట్ల అర్థమైంది. ఈ మధ్య వాళ్ళు చేస్తున్న భాష చూస్తూ ఉంటే అసలు కాన్షియస్గా ఉన్నాడా లేదా అనిపిస్తాను. మతిభ్రమించి మాట్లాడుతున్నా లేకపోతే కాన్షియస్గా మాట్లాడుతున్నా అనిపిస్తుంది. అందుకనే అట్లాంటి జోలికి మేము పోము. కానీ అనివార్యం అయినప్పుడు తప్పకుండా కొట్లాడుతూనే ఉంటాం మేము. థ్యాంక్ యూ.